Express, an international courier service. అందరికీ వందనాలు. 10 దాటింది. 5 నిమిషాల పని తీసుకోను. ఐ అష్యూర్ యూ. మన చరిత్ర అంతా కథలే. నేను కూడా ఒక కథ చెప్పి ముగిస్తా. ఓ అడవి ఉండేది. అప్పట్లో ల్యాండ్ గ్రాబర్స్ లేరు, అందుకే అడవి క్షేమంగా ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. కానీ వాటికి ఎప్పుడు మేత ఉండేది కాదు. ఇన్ ద సెన్స్, సంవత్సరంలో కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. కరువు ఉండేది, మళ్ళా సంశస్సుగా ఉండేది. ఇందులో ఒక కోడి తెలివైంది. ఈ కోడి ఏం చేసిందంటే, అన్ని జంతువుల్ని, పక్షుల్ని ఒక చోట కూర్చొని పెట్టి, ఇలా ప్రతిసారి మనం వ్యాగరీస్ ఆఫ్ వెదర్తో సఫర్ కావడం ఎందుకు, కొంత ల్యాండ్ క్లియర్ చేసి వ్యవసాయం చేద్దాం రండి అనింది. ఎవ్వరూ రామన్నారు. ఈ కోడే వెళ్ళి, నాది చిత్తూరు అండి, ఆ భాష కనపడుతుంది మీకు, ఈ కోడే వెళ్ళి క్లియర్ చేసింది. తర్వాత విత్తనాలు నాటుదాం రండి అని పిలిచింది. అప్పుడు కూడా ఏవీ రాలేదు. తర్వాత దాన్ని సాగు చేయడానికి పిలిచింది. అప్పుడు ఏవీ రాలేదు. చివరికి హార్వెస్టింగ్ అప్పుడు పిలిచింది. అప్పుడు ఏవీ రాలేదు. సరే, తనే పంట నూర్చింది. అంతా తీసి ఇంటికి తీసుకుపోవాలని చూస్తుంది. కష్టపడిందిగా. అప్పుడు అందరూ వచ్చారు పాత్రలు తీసుకొని. ఇదేమిటి అని అడిగింది. ఇదే ప్రజాస్వామ్యం అంటే అన్నారు వాళ్ళు. ఇలా ఆ అడవిలోనే కాదు, చాలా అడవుల్లో జరిగింది. ఇలా అడవులో ఉన్న కోళ్ళన్నీ ఒక చోట చేరుకున్నాయి. ఇదేమిటిది, కష్టపడిన వాళ్ళకి గుర్తింపు లేకపోవడం ఏమిటి, ఆ ఈజమో ఈ ఈజమో పెట్టి దోచేయడం ఏమిటి, మన కష్టానికి ఎక్కడ గుర్తుంటుంది అని వాళ్ళందరూ మైగ్రేట్ అయ్యారు. చాలా వరకు వాళ్ళే మీరు ఎన్ఆర్ఐస్. మీరు మాకు దశానిర్దేశకులు. నేను చెప్పడానికి రాలేదు ఇక్కడికి. ఒకటే ఒక పోలిక మీతో నాకుండేది. మీరు నాన్ రెసిడెంట్ తెలుగుస్, నేను కూడా నాన్ రెసిడెంట్ తెలుగు. ఎందుకంటే నేను కేరళలో ఉంటున్నాను, అక్కడ నాకు తెలుగు లేదు. మీలాగే తెలుగు కోసం పరితపిస్తుంటాను. రిచర్డ్ డాకిన్స్ అంటాడు, పుట్టడం ఒక మిరకిల్, ఒక మహా అదృష్టం అంటాడు. నా జీవితంలో 3 అదృష్టాలు చెప్తాను. ఒకటి పుట్టడం, రెండోది తెలుగువాడిగా పుట్టడం, మూడోది రామారావు గారు తర్వాత పుట్టడం. రామారావు గారి కన్నా ముందు పుట్టుంటే ఇప్పటికి పోయి ఉండేవాడిని. ఆయన పుడతాడని తెలుసుకోలేకపోయేవాడిని. అలాంటి వ్యక్తి పుడతాడని తెలుసుకోవడం కూడా ఒక అదృష్టమే కదా. నేను ఒక్కటే కోరుకుంటాను, ఫ్రెండ్స్, catch the people young if you can, and whatever the might you have had here, please contribute to the nation, especially to the Telugu people there, by catching the young people and trying to educate them. Thank you very much. I thank the organizers for giving me this opportunity. Thank you.